ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం నేను చదువుతున్నాను, వినండి. దాని పెళ్ళగింతుననియు విరగ్గొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చేడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. ఈ మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడైనా ఎవరి గురించి అన్నా ఒక ప్రాఫెసీ చెప్పాను అనుకోండి, దేవుడే చెప్తున్నాడు, నేను కాదు. నేను ఎప్పుడైనా ఒక జనమును గురించి కానీ, ఒక సంఘము గురించి కానీ, ఒక కుటుంబము గురించి కానీ, ఒక వ్యక్తిగతంగా కానీ ఎవరికైనా ఒక ప్రాఫెసీ చెప్పాను అనుకోండి, నేను ఏమని, మీరు అసలు సరిగ్గా లేరు, జాగ్రత్త, మీకు ఇలా జరుగుతుంది, మిమ్మల్ని ఇలా పెళ్ళగిస్తాను, విరగ్గొడతాను, మీ ఇంట్లో ఇలాంటి నష్టం వాటిల్లుతుంది, మీరు ఇలా ఉన్నారని ఎవరైనా ఒక జనము గురించి ఒక వార్నింగ్ వచ్చిందనుకో, ఆ వార్నింగ్ వచ్చిన తరువాత మిమ్ములను మీరు తగ్గించుకొని పశ్చాత్తాపపడి మీ మనస్సులలో నిజమైనటువంటి ఒక పశ్చాత్తాపము కలిగి అలాంటి పనులు నేను ఇంకా చెయ్యను అని నా దగ్గరకు వచ్చి వాళ్ళు నా దగ్గర సరెండర్ అయిన ఎడల అప్పుడు నేనేం చేస్తానంటే ఆ కీడు వాళ్ళకి రాకుండా నేను ఆపేస్తాను. హల్లెలూయా. ఒకవేళ ఏ జన్మ గురించి అయినా నేను, ఇదిగో ఈ యొక్క రత్నానికి బ్లెస్సింగ్స్ రిలీజ్ అయిపోతుంది, ఇదిగో ఉషా నీ పిల్లలు ఇలా బాగా అయిపోతున్నారు, ఇదిగో లిల్లీ నీ బిందెలు పొంగి పొరిలిపోతున్నాయి అని నేను చెప్పాను అనుకోండి, చెప్పిన తర్వాత వారి ప్రవర్తన సరిగా నాకు కనిపించలేదనుకోండి, వారిని మొదలు పెడతా, పెళ్ళగిస్తా, విరగ్గొడతా, నలగొడతా. ఇదే నేను చెప్పేటువంటి మాటలు అని దేవుడు ఇక్కడ రెండు విషయాల్ని చెప్పారు. అంటే దేవుడు మనస్సు ఇలాగా మార్చుకోగలడు, అలాగా మార్చుకోగలడు. నీ మీదకి వచ్చినటువంటి ఉగ్రత తీర్పుని ఇలాగా మార్చే అవకాశం ఉంది, అలాగా మార్చే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే వారు తమను తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది అని చెప్పాడు ఆయన అక్కడ చాలా క్లియర్గా. ఆయన ఏమంటున్నాడంటే అక్కడ, వారు చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. హల్లెలూయా. కాబట్టి మీ మార్గములు మీ క్రియలు చక్కబరుచుకొనుడి అని ఆయన ఈ మాటలన్నీ కూడా చెప్పి, మీరు కూడా ఉపవాస ప్రార్థనలు, రాత్రి ప్రార్థనలు, అధికంగా చేసే ప్రార్థనలు మీరు మొదలు పెట్టారనుకోండి, మీ మీదకి రావాలనుకుంటున్న కీడు ఏమైపోతుంది, పారిపోయి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన సన్నిధిని దగ్గరగా వచ్చి ఆయనతో సహవాసం చేస్తే వచ్చేటువంటి మేళ్ళు గురించి ఆయనే రాసేశారు అక్కడ. ఇలా ఎవరైనా చేశారా అంటే ఇద్దరు వ్యక్తులు నేను ఇక్కడ మీకు ఈరోజు చూపిస్తాను. ఎవరంటే మొదటి వ్యక్తి ఆహాబు. ఆహాబు ఎవరు? యెజెబెలు యొక్క భర్త, ఇజ్రాయేలు రాజు, యోధా రాజు కాదు. విడిపోయారు కదా, రెహబాము తరువాత రాజ్యము విడిపోయి యోధా రాజులు వేరు, ఇజ్రాయేలు రాజులు వేరు. అయితే ఈయన ఇజ్రాయేలుకి రాజు, ఈయన ఇజ్రాయేలు రాజు. అలాంటి రాజు విగ్రహారాధికురాలను వివాహం చేసుకొని భయంకరమైనటువంటి ఏమంటారు ఉగ్రత దేవుని యొక్క రాజ్యం మీదకి తీసుకొచ్చాడు అతను. 1వ రాజుల గ్రంథం తెరుద్దాం, అక్కడ మీకు చూపిస్తే అర్థమవుతుంది. 21వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను, చూడండి. యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడెవడనూ లేడు. ఇజ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకుని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. ఈ మాట ఏలియాకి చెప్పి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. వాడు అమ్మబడిపోయాడు వాడు అని చెప్తున్నారు దేవుడు. అసలు తనను తాను అమ్మేసుకున్నాడు. ఎవరికి? వాళ్ళ భార్యకి. తనను తాను అమ్మేసుకున్నాడు వాళ్ళ భార్యకి. అది ఎలాంటిదంటే, నేను ఎవరినైతే వెళ్ళగొట్టానో అమోరీయుల్ని, వాళ్ళ దేవతలను తీసుకొస్తే ఆమెకు ఇతను అమ్మేసుకొని సరెండర్ అయిపోయి దేనికి అమ్మేసుకున్నాడో అర్థం కాక నా జనులలోనికి అమోరీయుల దేవతలను తెస్తాడా? అటువంటి నీచుడు, దుర్మార్గుడు, వాడికి టైం వచ్చిందని చెప్పు అని దేవుడు ఏలియాకి చెప్పి పంపించాడు. ఇప్పుడు దేవుడు ఇందాక చెప్పినట్లుగా ఒక కీడు పంపించారు.
వీడికి కీడు వస్తుందని చెప్పు, వీడు ఇలా అయిపోతాడని చెప్పు, వాడు అలా అయిపోతాడని చెప్పు, వాడికి అసలు ఇంకా డేస్ లేవని చెప్పు, నా ఉగ్రత ఇంత వస్తుందని చెప్పని తన ప్రవక్తకి చెప్పి పంపించాడు. ఇప్పటికే చాలా పాడైపోయాడు ఈయన, చాలా పాడైపోయాడు. ఎందుకంటే మరి దైవ భయము లేదు. ఎంత పాడైపోయాడంటే ఒక తోట కావాలి అని అంటే అన్యాయంగా వెళ్ళి సంపాదించుకున్నాడు. అది పోని పెద్ద విషయంగా మనకి అనిపించకపోయినా పోన్లే అదేదో చేశాడు. వాళ్ళ భార్య ఏమో నీచురాలు కాబట్టి నాబోతుని చంపించేసింది. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ విగ్రహారాధన అనేది దేవునికి చాలా హేయమైనటువంటి విషయం అనే సంగతి రాజుగారికి తెలుసు. అయినప్పటికీ కూడా అంత పిచ్చి పనులు చేశాడు కాబట్టి తనను తాను అమ్ముకున్నటువంటి, ఏమన్నారు ఆయన్ని, ఆహాబు వంటి వాడు అన్నారా? అంతే, తనను తాను అమ్ముకున్నటువంటి ఆహాబు వంటి వాడు ఎవడు లేడు అని చెప్పి తిట్టి ఆయనకి ఒక పనిష్మెంట్ని పంపించారు దేవుడు. తిష్పీయుడైనటువంటి ఏలియాకు ప్రత్యక్షమై యెహోవా ఇలాగా సెలవిచ్చారని రాయబడి ఉంటుంది. చూసారా అక్కడ 28లో చూసారా? అప్పుడు ఆహాబు ఏం చేశాడో చూడండి, 27కి వచ్చేసేయండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె బట్ట కట్టుకొని ఉపవాసముండి, అండర్లైన్ ఉపవాసముండి, ఈరోజు 3 రోజుల నుంచి మీతో మాట్లాడుతున్న అంశము ఉపవాసము. ఈ ఉపవాసాన్ని అనేక మంది క్రైస్తవులు నిర్లక్ష్యము చేస్తున్న ఉపవాసము. నాకు ఒంట్లో బాగాలేదు, నాకు నడువు నొప్పి, నేను ముసలిదాన్ని, నాకు బీపీ, నాకు షుగరు, నాకు పలానాది, నాకు ఇది, నాకు అది అని ఉపవాసము నిర్లక్ష్యము చేసిన క్రైస్తవులు అండర్లైన్ చేసుకోవాలి. ఏం చేశాడు ఆయన? గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పడుకున్నాడు. రాజుగారు ఎక్కడ పడుకుంటారు అసలు యాక్చువల్గా? అబ్బా, ఎలాంటి పరుపులు? పట్టు పరుపులు, హంస తూలిక పరుపులు, చలువరాతి మేడలు, చలువరాతి గృహాలు, చరంబి వేసిన గృహాలు, ఇవి రాజుల గృహాలు. ఇవి ఆయన పడుకునే పరుపు ఆ దేశంలో అందరికంటే అతి ఖరీదైన అతి మెత్తదైన పరుపై ఉంటుంది ఆయనకి. పుట్టిన దగ్గర నుంచి రాజే ఆయన, భార్య కూడా రాణియే ఒక దేశంలో. అలాంటి రాజుగారు పుట్టిన దగ్గర నుంచి, అసలు మనకి పుట్టిన దగ్గర నుంచి ఆ ఫెసిలిటీ రాకపోయినా ఇప్పుడిప్పుడే మధ్య మధ్యలో కొంచెం ఫెసిలిటీ వచ్చిన వాళ్ళు చాలా ఫోజు కొడతా ఉంటారు. మాకు అస్సలు అలవాట్లేదు, అయ్యో నేను ఇక్కడ కూర్చోవాలా, అయ్యో నేను అక్కడ కూర్చోవాలా, అయ్యో నాకు అలవాట్లేదు అంటుంటామా? రాజుగారు ఆయన ఏం చేశాడంటే ఆయనకి ఎప్పుడు అలవాట్లేదు కింద పడుకోవడం. అందులోకి కింద దుప్పటి కూడా కాదు, ఏం పరుచుకున్నాడండి? గోనె పట్ట పరుచుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. ఆయన గోనె పట్ట మీద పరుండి ఫుల్ ఫాస్టింగ్. అసలు రాజుగారికి ఎలా ఉంటుంది? నిమిషానికి గ్లాస్ అందిస్తారు, నిమిషానికి గ్లాస్ అందిస్తారు, నిమిషానికి ఆయనకి డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఉంటారు. రాజుగారి ఫుడ్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఆయన లంచ్ ఎలా ఉంటుంది? టేబుల్ నిండా రకరకాల ఆహార పదార్థాలు, తినని తినకపోని రాజుగారి టేబుల్ అంతా కూడా నింపబడిన ఆహార పదార్థాలు. అదే ఆయన లంచ్, ఆయన టిఫిన్, ఆయన వైన్, ఆయన వాడేవి. ఇంతంతా కట్ చేసేయాలి. ఒక జావ కూడా తాగడు ఆయన, ఇంక ఏమీ తాగడు ఆయన. ఇంక రాడు బయటికి ఆ గదిలోంచి. గోనె పట్ట కట్టుకొని కనబడతాడా మనుషులకి ఎక్కడైనా? నీకు అసలు వికారంగా ఉంటారు కదా ఆ టైంలో. అందుకే కదా అక్కడ ఎస్తేరు దగ్గర మొర్దెకై గోనె పట్ట కట్టుకొని వీధిలోనికి వస్తే ఏమంటుంది రాణి? అమ్మో, రాజుగారు కానీ అలా చూసారంటే పనిష్మెంట్ వస్తుంది, ఇంచుమించు చంపించేయచ్చు కూడా. వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పండి. వింటున్నారా? ఇవన్నీ కూడా రాజుగారికి అసలు అలా ఎవరు కూడా కనిపించకూడదు. అలా ఎవరు గోనె పట్ట కట్టుకుని వికారంగా ఏడుస్తూ బూడిద వేసుకుని కనబడకూడదు రాజుగారికి. రాజవీధిలో అటువంటి వారు కనబడకూడదు. అటువంటిది రాజుగారే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని ఆ తర్వాత గోనె పట్ట పరుచుకొని పడుకుండి ఏం చేస్తున్నాడు? ఏసీ వేసుకొని నిద్రపోట్ల వ్యాకుల పడుతున్నాడండి. ఇది స్తోత్రం. అదే చెప్పాడు ఇందాక ఇర్మియా, మీకు ఒక కార్యం జరగాలి, మీ ఇంటి మీద పనిష్మెంట్ వచ్చింది, మీరు ఇలా శాపగ్రస్తంగా ఉన్నారు, మీ ఇంట్లో కార్యాలు ఏం జరగట్లేదు, ఎందుకంటే మీరు చేసిన పనులే మీ మీదకి వచ్చాయి. కాబట్టి ఆ డ్రైనెస్ అంతా మీ ఇంట్లో ఉంది. కాబట్టి ఏం చేయాలంటే శుభ్రంగా తినేసి మనోవేదనతో పడుకోవాలి. అప్పుడు ఎక్కడికో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏమైనా ప్రాబ్లమా? కొంచెం రిలాక్సేషన్ కోసం, ఎదుగు ఇవిడు చెప్పినట్లు రిలాక్సేషన్ కోసం ఎక్కడికైనా తీసుకెళ్ళండి. పోనీ బెంగళూరు వెళ్ళండి, మైసూర్ వెళ్ళండి, అండమాన్ వెళ్ళండి, మీకు కలిగితే ఆస్ట్రేలియా వెళ్ళిరండి. ఎందుకని? పాపం మైండ్ బాగాలేదు, మనోవేదన, దుఃఖం. ఇది మనం చేసేది కాదా? పార్క్కి వెళ్ళండి, పోనీ ఒక మూవీకి వెళ్ళండి, రిలాక్స్ అవ్వడానికి ఎక్కడికి బీచ్కి వెళ్ళండి, ఇంకా ముందుకు పోతే విహారయాత్రలు వెళ్ళండి. ఎందుకంటే జస్ట్ ఫర్ చేంజ్.
ఎందుకంటే పాపం ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నారంట వాళ్ళు. అందుకని ఇలా చేయండి, రిలాక్స్ అవ్వండి, కొన్ని రోజులు సెలవులు పెట్టేసి ఏం పర్లేదు, ఉద్యోగం పే కట్ అయిపోయినా పర్లేదు, కొన్ని రోజులు. ఇది మనకి ఇప్పుడు చెప్తున్నారు, దేవుడు చెప్పాడు అది కాదు. దేవుడు ఏం చెప్పాడు మాధురి గారు? ఏం చెప్పాడు? గోని పట్ట కట్టుకో, నోరు మూసుకొని. విహారయాత్ర కాదు నువ్వు ఇప్పుడు వెళ్ళేది. నీ మీదకు ఆల్రెడీ శాపం వచ్చింది. నీ తల్లిదండ్రులది, నీ భర్తది, నీ బిడ్డది, వీళ్ళందరి శాపము నీ మీద ఉంటే నువ్వు రిలాక్స్ అయ్యి ఊరలు తిరుగుతావా? గోనె పట్ట కట్టుకొని గదిలోనికి పోయి వికారంగా నువ్వేం తింటున్నావో, ఏం తాగుతున్నావో ఎవరి గురించి నీకు అనవసరం. ఇప్పుడు తయారైపోవాల్సిన అవసరం లేదు నీకు. ఇంకా ఇప్పుడు తయారీ మీద ఇంట్రెస్టులు పెడుతున్నారు అందరూ కూడా. ఎంతటి క్రిటికల్ సిచ్యుయేషన్ అయినా సరే అది పక్కన పెట్టేశారు. తయారులో తక్కువ లేదు, తినడంలో తక్కువ లేదు, తిరగడంలో తక్కువ లేదు, ఏది తక్కువ అవ్వకూడదు. మరి ఎలా జరుగుతాయండి కార్యాలు? ఒకసారి నేను తిట్టట్లేదు మిమ్మల్ని, రియాలిటీ ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలా తీసుకొస్తున్నాను. మరి బుద్ధి గలవాడు, చెవి గలవాడు వినుగాక, విని గ్రహించునుగాక, విని గ్రహించునుగాక, విని గ్రహించునుగాక. ఖచ్చితంగా చెప్తున్నా నేను. నీవు ఇప్పుడు చెయ్యాల్సింది ఇది. ఒక రాజు చేస్తున్నాడండి అక్కడ, ఒక రాజు చేస్తున్నాడు. వెంటనే ఎంత దుర్మార్గుడు, ఎన్ని ఉన్నత స్థలాలు కట్టించేశాడో దేవతలకి. ఆ రాణికి ఒత్తులు ఒత్తేశాడు అక్కడ అంతా కూడా. ఆమెకి జేజేలు కొట్టాడు. నువ్వేమంటే అదే అంటాడు మాటకి. అలా చేద్దామంటే ఊరికే పేరుకి రాజు, ఏలుతున్నది ఆమె. ఏంటి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా నీకు అంటది. నువ్వేమంటే అదే. అలాంటి రాజు ఇంక వదిలాడన్నీ. వదిలి నాయనా వేడుకుంటున్నాడు, పాపము చేసిన వాడను, పశ్చాత్తాపముతో నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా, ఉపవాసముతో నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా అనగానే ఆయన కన్నులు ఉపవాసం ఉన్న వారిని చూస్తాయి. వెంటనే తిరిగారు ఇలా ఆయన, వెంటనే ఇమ్మీడియట్. ఉపవాస బలము మామూలుది కాదండి. మీరు 100 రోజులు ప్రార్థన చేసినా చేయలేనిది ఒక 3 రోజులు కట్టిక ఉపవాసం చేసి చూడండి, ఇలా తిరిగిపోతాడు ఆయన వెంటనే. ఎందుకంటే ఆయనే చెప్పేస్తున్నాడు ఆయన యొక్క బలహీనతలు ఏంటో, ఆయన బలం ఏంటో. నేను ఎలా మూవ్ అవుతానో ఆయనే చెప్పేశాక నువ్వు ఎలా మూవ్ అవుతే నాకేంటి నాయన అంటావు. నువ్వెలా మూవ్ అయితే నాకేంటి, నాకు ఎలా కావాలో నువ్వు చేసి పెట్టాలి. కానీ ఇంకా అదేనేంటి మరి నువ్వు చేసి పెట్టింది, అదేనేంటి నా దేవుడివి, అదేనేంటి నేను వదిలేసుకొని వచ్చాను. ఇలా ఉన్నారు క్రైస్తవులు. వెంటనే మూవ్ అయ్యారు, ఇలా తిరిగారు. నిజం, జస్ట్ ఇలా తిరిగిపోయారు ఆయన. తిరిగేసరికి నవ్వొచ్చింది ఏసై మొహంలో, నవ్వొచ్చేసింది ఆయనకి. అప్పటి వరకు ఎంత కోపంగా చెప్పారు కదా, వెంటనే నవ్వొచ్చేసి ఏలియా ఎక్కడున్నావు అంటే, ఎస్ మాస్టర్. ఎందుకంటే ప్రవక్తల యొక్క చెవులు దేవుని యొక్క వర్డ్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి, వాళ్ళకే కనెక్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి వెంటనే నా ఏలినవాడ ఎస్ మాస్టర్ అన్నాడు ఈయన. అంటే చూసావా ఒకసారి ఆహాబుని ఎవరితో చెప్పుకుంటాడు మరి ఆయన స్నేహితుడితో చెప్పుకుంటాడు. ఇంకా ముందుకు పోతే ఆకాశమా ఆలకించుడి, పర్వతములాలా వినండి, భూమి ఆలకించి. వీళ్ళందరూ ఫ్రెండ్స్ దేవునికి, వీళ్ళందరూ నీకు సాక్షులు. ఆకాశం నీ మీద సాక్ష్యం పలుకుతుంది. నీకు ఆ విషయం తెలుసో లేదో. నువ్వు ఎక్కడ ఏ చెట్టు కింద తప్పు చేయడానికి వెళ్ళావో, ఎక్కడ నుంచున్నావో ఆ చెట్టు సాక్ష్యం పలుకుతుందంట. నువ్వు ఏ గుట్ట వెనకాలకు వెళ్ళావో ఆ గుట్ట వచ్చి యేసయ్య దగ్గర కొండ ఇలా నిలవబడుతుందంట. కొండ వచ్చి నిలవబడి ఆ రోజు ఈ అమ్మాయి ఆ కొండ దగ్గరికి వచ్చిందని చెప్తుందంట. తెలుసా మీకు ఈ సంగతులు? తెలుసు అనుకుంటున్నాను కొంతమందికి. సముద్రము కూడా చెప్తుందంట. సముద్రము తనలో ఉన్న మృతులను దేవునికి ఎలా అప్పగించి, ఇదిగో సో అండ్ సో డేట్ వాళ్ళు ఇలాగ సముద్రంలో యాక్సిడెంట్ అయ్యి ఇదిగో ఇప్పుడు వరదలు వచ్చి వరద నీటిలో నుంచి కొట్టుకొచ్చి వీళ్ళు ఆ రోజు వచ్చారు నాయన, ఇదిగో వారి సోల్స్ని అప్పగిస్తుందంట. రాయబడి ఉన్న మాటలే చెప్తున్నాను మీ అందరికీ నేను. వీళ్ళతో చెప్తాడనమాట. చూసావా ఎలాగో ఏలియా, చూసావా ఆహాబు ఏం చేస్తున్నాడో, ఉపవాసం ఉన్నాడయ్యా, పశ్చాత్తాపడుతున్నాడయ్యా, అయ్యో అంగలారుస్తున్నాడయ్యా, గోనె పట్ట కట్టుకున్నాడు. నిజమైన పశ్చాత్తాపపు హృదయంతో అతను ప్రార్థిస్తున్నాడు. వెంటనే వెంటనే మళ్ళీ ఆగలేడు దేవుడు. వెంటనే ఉపవాసానికి జవాబు వెంటనే. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే నేను వెళ్ళి ఏం చెప్పాలో చెప్తున్నాడు చూడండి. తిష్బీయుడైన యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, ఆహాబు నాకు భయపడి, దేవా స్తోత్రం, ఆయనకి భయపడితే కూడా ఆనందిస్తున్నాడు ఆయన. నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించేదను. మన అహాబు గారికి సేఫ్. ఇంకా అహాబు గారికి ఏ రోగం రాదు, ఏ యుద్ధం రాదు, ఏ బాధ రాదు. దేవుని ఉగ్రత అతని మీద, అందరి రాజులు ఎలా తన కాలం చేస్తారో అలా కాలం చేస్తాడు ఆయన.
ఎంత ఉగ్రత తప్పించబడింది. ఈరోజు ఇక్కడ వినుచున్న వాళ్ళు యూట్యూబ్లో కానీ మీరు కానీ వినుచున్న వాళ్ళలో మీ మీద ఉగ్రత ఏలుబడి చేస్తుంది. మేము తప్పు చేసిన వారము, అందుకే మా ఇంట్లో ఈ శ్రమలు, నా ఒంట్లో ఈ శ్రమలు, నాకు ఈ దరిద్రత, నాకు ఈ అవమానము, నా బిడ్డలు ఇలా ఉన్నారని మీకు అనిపిస్తే మీరు ఈ ఒప్పుకోలు చేసుకోవడానికి ఉపక్రమించుకోవాలి. మీరు ఉపవాస ప్రార్థన కేటాయించుకోవాలి. 3 రోజులు చేసి ఇంకా అవ్వలేదు ఏంటి అనుకోవడానికి కాదు. మన టైం పీరియడ్ ఎంతో నాకు తెలియదు, మీ ప్రార్థన యొక్క ఆ క్వాలిటీ ఎలాంటిదో నాకు తెలియదు, మీ యొక్క పశ్చాత్తాపము అది రియలా కాదా కూడా నాకు తెలియదు. ఈరోజు పశ్చాత్తాపడి రేపే మళ్ళీ రెచ్చిపోయి తిడతావేమో నాకు తెలియదు. అందుకనే అతడు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచావా. ఇప్పుడు ప్రార్థనలో చాలామంది గర్వపు ప్రార్థనలు ఉంటాయి. మీలో ఎవరు ఎలా ప్రార్థన చేస్తారో నాకు తెలీదు. ఇంకా ఎన్నాళ్ళయ్యా, ఎన్నాళ్ళు, ఎంతకని ఓర్చుకోవాలి, నేను కోర్చుకోను, అందరి పిల్లలు ఇలా ఉన్నారు, నా పిల్లలు ఇలా ఉన్నారు, నేను ఏం చేశానని గర్వం ప్రార్థన ఇది. ఆ ప్రార్థన ఎప్పుడూ వ్యాలిడ్ కాదు. నేను పౌరుషంతో చేయమన్నాను కానీ గర్వంతో చేయమని ఎప్పుడూ నేర్పించలేదు మీకు. ఇక్కడ నేర్పించే ప్రార్థన ఏలియా వలె పౌరుషముతో చేసే ప్రార్థన. మా దేవుడు మాకున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడు, ఆయన చేస్తాడు, చేయకపోయినా మాకు పర్వాలేదు, అప్పటి వరకు మేము బలిష్టమైన చేతుల క్రింద ఇదే విధంగా ఉంటామయ్యా. ఇది పౌరుషంతో కూడిన ప్రార్థన. జరిగినను జరగకపోయినను అనేక అన్యులు మమ్మల్ని మాటలు అంటున్నా కూడా రేపొద్దున నువ్వే చూసుకుంటావు, ఆ కార్యాలు నీ మీదే నేను విడిచిపెట్టేశాను. అది పౌరుషం కలిగిన ప్రార్థన. వాళ్ళు అంటున్నారని నువ్వు రెచ్చిపోయి, చూసావా పక్కింటి ఆవిడేమందో, చూసావా వెనకింటి ఆవిడేమందో, సిగ్గైపోతుంది, నీకు సిగ్గులేదా అంటారు. ఈ ప్రార్థనలు జరిగాయి, ఉంటాయి. ఈ ప్రార్థనలు వింటాడు ఆయన. అస్సలు వినయము చూపించలేని వారికి ఆయన ఎంతో దూరంగా ఉంటాడు. అమ్మ ఈరోజు బహుశా మీలో ప్రార్థన స్టైల్ ఎవరికైనా రాకపోతే, ఎవరైనా మీరు గర్విష్ఠులైతే ఆటోమేటిక్గా నీ హృదయం నిండిన దానిని బట్టి నీ గర్వహృదయం, బేసికల్గా గర్వహృదయం కాబట్టి ఇంక నీకు ప్రార్థన ఎలా వస్తుంది, ఇలాగే వస్తుంది. ఎందుకంటే ఇదంతా నింపబడిపోయి ఉంది కాబట్టి నీకు ప్రార్థన అలాగే వస్తుంది. చూస్తా వాళ్ళ అంతు చూస్తా. నేను ఇంకా నాకు ప్రార్థన అసలు ఎంత బాగా వచ్చో తెలుసా, నేను ప్రార్థనతో తేల్చేస్తా. నన్ను ఎవడైనా ఏమన్నా అన్నాడంటే వాళ్ళకి ఈరోజు జ్వరం వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా గర్వంతో కూడినటువంటి, నేను 20 సంవత్సరాల్లో చూసిన వాళ్ళనే చెప్తున్నానే మీకు, చూసిన ప్రార్థనలు చెప్తున్నాను మీకు. నేను అంటే మనుషులు వాళ్ళ యొక్క గుణాలు నాకు కనబడతాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేను అప్పుడు మీకు ఇంటికి వెళ్ళా కనిపిస్తుంది, పాస్టమ్ గారు నువ్వు చెప్పేసావా, అన్నీ చెప్పేస్తున్నారు అక్కడ అని. చాలాసార్లు జరిగిందా లేదా, ఇలా జరిగాయా, రోజు జరుగుతూ ఉంటుందా, అదే చెప్పేస్తూ ఉంటాను నేను. కాబట్టి ఇది మీ ప్రేయర్ స్టైల్సే నేను చెప్తున్నానమ్మా. ఈరోజు రాజు తన వినయముగా ఏం తక్కువ చేశాను అయ్యా నీకు అని మాట్లాడలేదు ఆయన. హిజ్కియా అయితే ఇదే వార్నింగ్ హిజ్కియాకి వెళ్ళింది. ఎంత భక్తిపరుడో హిజ్కియా. కొన్నిసార్లు ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలైపోతాయి. ఇంత నాశనానికి వెళ్ళిన వాడేమో బాగుపడిపోయాడు ఇక్కడ. పాపం హిజ్కియా చాలా ప్రార్థనాపరుడు. అతను కన్నీరు ఇలా చుక్క కారిస్తే ఆయుష్కాలాన్ని పొడిగించుకున్నాడు. అంతటి ఇంటిమసీ దేవుడితో ఉన్నవాడు. అయినా కూడా హిజ్కియా నీకు గర్వం వచ్చిందని దేవుడు కబురు పంపించాడు. కబురు పంపిస్తే నువ్వు గర్విష్టివి అన్నాడు దేవుడు. ఏం చేయమంటావు అన్నాడు. నీ మీదకి ఇలా ఉగ్రత వస్తుంది, నీ బిడ్డల మీదకి ఇలా ఉగ్రత, నీ వరకు ఓకే, ఎందుకంటే నువ్వు ప్రార్థనా పరుడు కాబట్టి ఇంకా నీకు ఆల్రెడీ బ్లెస్సింగ్ రిలీజ్ చేశారు కాబట్టి నేను వెనక్కి తీసుకోను, నీ పిల్లలకి ఇలా అయిపోద్ది అంటే, అయ్యా వద్దయ్యా అని బ్రతిమలాడుకోవాలా, పోనీ ఏం చేయమంటావు అన్నాడు. అంతేగాని రెక్టిఫై చేసుకోలేదు. మరి ఆయనలాగా ఉంటామా, ఇంత భక్తి బ్రతికి ఆయనలా చేస్తావా, దుష్టుడుగా బ్రతికి మారినటువంటి ఆహాబు వలె ప్రార్థన చేస్తామా. కాబట్టి ఆహాబు గురించి మనం ఇది నేర్చుకున్నాం కదా. ఇంకా రెండవది నీనెవే పట్టణస్థులు. నీనెవే పట్టణస్థుల దగ్గరికి మన యోనా ఏం చేశారు, యోనానికి మాట్లాడారు దేవుడు. యోనా ఆ నీనెవే పట్టణస్థులు చాలా గర్విష్ఠులు అయిపోయారు. అసలు వాళ్ళకి ఏం తెలియట్లేదు, ఇంకా గర్వంతో మత్తులైపోయారు. వాళ్ళు చాలా అభివృద్ధి చెందారు అన్నమాట. ఆ పట్టణం చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ పట్టణం అనమాట. అంటే వ్యాపార కేంద్రం అనమాట. మంచిగా అందరూ ఆశీర్వదింపబడి విల్లాలు కట్టుకున్నారు. విల్లాలంటే తెలుసా మీకు? చూడండి, ఇప్పుడు విజయవాడలో విల్లాలలో కూడా నీళ్ళు వచ్చినాయి అంట. విల్లా 3 కోట్లు అంట. మనం ఇల్లు కట్టుకోవడానికి, కొనుక్కోవడానికి, మన ఫ్లాట్ కొనుక్కోవడానికి 30 లక్షలు, 50 లక్షలు, 1 crore వరకు ఓకే. కానీ ఆ విల్లా అనేది స్టార్టింగ్ 3 crores అంట. రిజిస్ట్రేషన్ కాకుండా, ఇంటీరియర్స్ కాకుండా ఏవేవో ఉంటాయి. ఆ 3 కోట్లు పెట్టి విల్లాలు కొనుక్కుంటే వరద నీరు వచ్చి ఆ విల్లాలో పడుకుంది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మాకేం తెలుసు ఇలా దీంట్లోని కూడా ఇంత ఇదిగా ఈ విజయవాడలో ఇలా వచ్చేస్తుందని, అనవసరంగా కొనుక్కున్నామని ఆ విల్లా ఏమంటారు యజమానులు చెప్తూ ఉన్నారు. అంటే
ఏమైపోయిందంటే ధన వృద్ధి కలుగుట చేత వాళ్ళందరూ అలాంటి భవనాలలో జీవిస్తున్నారు. ఎలాగో ఇక్కడ నినివే పట్టణస్థులు అలా ఉన్నారు. వాళ్ళకి ఇంకేం తెలియట్లేదు. ఆ ఇల్లుని, ఆ కట్టడాలని, ఆ డబ్బుల్ని, ఆ నగరాన్ని, వాళ్ళ యొక్క కల్చర్ని చూసుకుని బాగా గర్వించారంట. దేవునికి ఇది ఇష్టం లేదు, నీ వెళ్ళి చెప్పు అన్నారు. అప్పుడు యోనాకి తెలుసు వాళ్ళ దగ్గరికి వెళతాను మళ్ళీ ఈయన మనసు మార్చేసుకుంటాడు, ఈయన ఎప్పుడు ఇలాగే చేస్తాడు అని యోనాకి ముందుగా తెలిసి నేను వెళ్ళను అని లోపల నిశ్చయించుకొని తర్షీషు పారిపోతున్నాడు. పారిపోతుంటే అక్కడ కూడా వదలలేదు దేవుడు. ఎవరితో చెప్పించాలో వారితోనే చెప్పిస్తాడు ఆయన. కాబట్టి మరలా తీసుకుని తిమింగలం నోట్లో వేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కక్కించి మొత్తానికి ఆ పట్టణానికి ఫ్రీ ఛార్జ్ అంతే. మరి తిమింగలమే మోసుకొచ్చింది కదా అంతవరకు. అక్కడ విడిచిపెట్టేశారు. విడిచిపెడితే లోపలికి వెళ్ళిన యోనా ప్రకటించి మీ మీదకి ఉగ్రత రాబోతుంది. యోనా తెరుద్దామా? యోనా గ్రంథం తెరుద్దాం. 3వ అధ్యాయం 2వ వచనం. నీవు లేచి నీనివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నీనివే పట్టణమునకు పోయెను. నీనివే పట్టణము దేవుని దృష్టికి చాలా పెద్దది, గొప్పదే అన్నాడు కదా, చాలా పెద్దది, గొప్పదై ఆ నీనివే పట్టణం అంతా తిరిగి ఈ యొక్క వార్త చెప్పాలంటే ఆ రోజుల్లో యూట్యూబ్ లేదు, మైకులు లేవు, పేపర్ లేదు, ఏమీ లేదు. కాబట్టి మౌత్ టు మౌత్ చెప్పాలి. వెళ్ళి ఆ వీధికి వెళ్ళి అక్కడ చెప్పాలి, ఆ ఊరికి వెళ్ళి ఒకరికి చెప్పేయాలి, వాళ్ళు చాటింపు వేసుకుంటారు అక్కడ. అలా తిరిగితే 3 రోజులు పడుతుందంట. ఇప్పుడు వెళ్ళిపోయి వైజాగ్ అంతటికి ఒకరికి చెప్తారు, వాళ్ళందరూ చూసుకుంటారు. అలా తిరిగితే 3 రోజులు పడుతుందంట. అంటే ఎంత పెద్ద పట్టణమో, ఎంత పెద్ద నగరమో మీరు చూడాలి. ఆ నీనివేకి వచ్చినప్పుడు 3 days అక్కడ చెప్పేశాడు ఆయన. సమాచారము దానికి ప్రకటన చేసేశారు. ఆ దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణము గల పట్టణం. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనివే పట్టణము. కరెక్ట్గా డేట్ కూడా ఇచ్చేశాడండి. హిజ్కియా కూడా డేట్ ఇచ్చాడా లేదా? నువ్వు చచ్చిపోతావని డేట్ వచ్చింది కదా, ఈ పట్టణం నాశనం అయిపోతుందని డేట్ వచ్చింది కదా. మనకి కూడా ఏమైనా డేట్ వచ్చేసి ఉండుండొచ్చేమో. దానిని కూడా మార్చేటువంటి ఆయుధమే ఉపవాసము. హల్లెలూయా. ఇంకా లోబడని వాళ్ళని, మనుష్యులను లోబరిచేదే ఉపవాసము. అసలు అవ్వవు అనుకున్న కార్యాలను అది జరిగించేదే ఉపవాసము. మీకు అర్థమైపోయి ఇప్పటికే ఎన్ని రహస్యాలు మనం తెలుసుకుంటున్నామో. తినడం ద్వారా వచ్చే నష్టాలెంతో, ఉపవాసము చేయడం ద్వారా వచ్చే లాభాలెన్నో. ఇది ఉపవాసం ఉండకుండా చేయడానికి చాలామంది సేవకులు ఈరోజు ప్రయత్నము చేస్తున్నారు. వాళ్ళల్లో నుంచి పనిచేస్తున్నాడు. ఉపవాసం ఉండక్కర్లేదు. పెండ్లి కుమారుడు ఆయన ఏదో చెప్తారు. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఆయనతో వారితో ఉన్నంత వరకు ఏమి కూడా ఉపవాసం చేయక్కర్లేదు, ఇవన్నీ లేఖనాలను తీసుకుంటారు. నేను చెప్పాను, యెషయా 58లో చెప్పాను. దాంట్లో ఉపవాసం అంటే దిక్కులేని వాళ్ళని ఆదుకోవడం, విధవలను ఆదుకోవడం, పేదలను ఆదుకోవడం, అనాథలను ఆదుకోవడం, వస్త్రహీనుడు కనపడినప్పుడు వస్త్రం ఇవ్వడం, ఇదే నిజమైన ఉపవాసం అన్నాడు తప్ప ఉపవాసం చేస్తూ ఇది చెయ్యండి అనలేదు కదా. ఏంటి ఇలా చెప్తున్నారని ఇప్పుడు మనకు కూడా వ్యతిరేకిస్తారేమో కూడా చెప్పలేను నేను. నిజమైన ఉపవాసం అంటే ఇవి చేయడమే, కడుపు మార్చుకోవడం కాదని చెప్పేశాడు కదా క్లియర్గా అని చెప్పొచ్చు. కానీ కాదండి, యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఉపవాసం గురించి మాట్లాడారు. ఆయన ఉన్నాడు, చూపించాడు, మాదిరి చూపించి ఫాలో మీ అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అన్నిట్లోనే ఫాలో అవ్వాలి మనం ఆయన్ని. నన్ను ఫాలో అవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు 40 దినాలు వచ్చేస్తుందని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు నీనివే పట్టణస్థులు ఏం చేస్తున్నారు? వాళ్ళు వినగానే దేవుని యందు విశ్వాసం. ఈరోజు నీ వర్తమానాలు ఉన్నాయేంటండి వాళ్ళకి? మనకంటే వాళ్ళు ఎంత మంచోళ్ళో గొప్పలో చెప్పలేను నేను. మీకు ఎవ్రీడే వాక్యమే అయినా సరే కుక్కతో ఒక వంకర మనకి. ఇక్కడ చూసారా ఎంత బాగుందో? ఒక్కసారి చెప్పాడంటండి. చెప్తా వచ్చినప్పుడు చూద్దాంలే, కరోనా మళ్ళీ వస్తుందా, వచ్చినప్పుడు చూద్దాంలే. ఏంటి హుదుహుదే, వచ్చినప్పుడు చూద్దాంలే. విశాఖపట్నంలో సునామీయా, వచ్చినప్పుడు చూద్దాంలే. ఈరోజు మాత్రం నేను బీచ్కి వెళ్ళి వచ్చేస్తాను, ఈరోజు మాత్రం పబ్కి వెళ్ళి వచ్చేస్తాను, నేను ఈరోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు క్లబ్కి వెళ్ళి వచ్చేస్తాను, వస్తే తర్వాత చూద్దాంలే. మరి అవునండి, ఈరోజు మానవుడు అలా ఉన్నాడు. వారు విశ్వాసం ఉంచి వెంటనే చేసిన కార్యం చూద్దాం. వాళ్ళు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, అండర్లైన్, ఉపవాస దినము చాటింపు. హలో, మీరందరూ ఉపవాసము ఉండాలి. ఎవరు స్టవ్ వెలిగించొద్దు. ఆ బాధని స్టవ్ ఉందో లేదో నాకు తెలియదులే. ఎవరు కూడా మీరు ఇంట్లో వంట చేసుకోవడానికి వీలు లేదు. అందరూ ఏం చేయాలంటే అక్కడ ఉపవాసము చాటించి గనులేమి అంటే ఇప్పుడు పిలిచేసి, ఇదిగో మీరు అందరూ ఇలా రండి ఒకసారి, అమ్మ మీరు అందరూ ఉపవాసం ఉండండి, ఇక్కడ సుశీల బ్యాచ్, ఉషా బ్యాచ్ మీరు అందరూ ఉండండి. మీరు ఉండలేరేమో, లిల్లీ గారు వెళ్ళరండి, మోనికి అసలు ఉండలేదేమో వెళ్ళరండి అని చెప్పలేదు. ఇక్కడ డివైడ్ చేయలేదు. అల్పులేమి గనులేమి, అందులో అందరూ కూడా
గోనె పట్ట కట్టాల్సిందే. అందరికీ ఒకే యూనిఫామ్ అది. మాకు అలవాట్లేదు, కొంచెం గుచ్చుకున్నట్లు ఉంటుందేమో. స్టీవెన్, నాకు అలవాట్లేదు, నాకు మక్కుమల్లి క్లాతే అలవాటు, నాకు సాఫ్ట్ కాటనే అలవాటు, ఫస్ట్ నుంచి నాకు ఈ డ్రెస్సింగే అలవాటు. ఏం లేదు, అందరూ కూడా మీరు ఏం చేయాలా? గోనె పట్ట కట్టుకోవాలా మీరు అందరూ. అప్పుడు ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు రాజుగారు వెంటనే చాటింపు వేసి, ప్రజలారా మీరందరూ గోనె పట్ట కట్టుకోండి, నేను లోపల నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ మారిపోవాల తీర్పు అనలేదు ఆయన. ఆయన ఏం చేశాడట? ఆయన సింహాసనం నుంచి దిగిపోయాడు. హల్లెలూయా! సింహాసనము మీద నుంచి దిగిపోయాడండి ఆయన. సింహాసనం నుంచి దిగి రాజ వస్త్రాలని ఫస్ట్, మన వస్త్రము మన డాబు దర్పాన్ని తెలియజేస్తుంది. ఈ విషయం తెలుసు కదా అందరికీ తెలుసా? మనం ఒక మంచి కొత్త డ్రెస్ వేసుకొచ్చిన రోజున మనకు ఫీలింగ్ వేరేగా ఉంటుంది అనమాట. పట్టు చీరలు కట్టుకుని క్రిస్మస్కి వచ్చారనుకోండి, ఆరాధనలో పార్టిసిపేషన్ ఉండదు. అంటే నా డ్రెస్ అందరూ చూసారో లేదో, నేను వేసుకొచ్చింది అందరూ చూసారో లేదో, సర్దిందే సర్ది ఎలా ఉందో, ఎలా ఉన్నానో, బాగున్నానా, ఇంటి దగ్గర అసలు ఇతను చెప్పలేదు బాగుందో లేదో, బాగుంది ఎవరు చెప్పినా చెప్పపోయినా నువ్వు చెప్పాలి కదా. మళ్ళీ అయిపోయింది ఆయనకి, వాళ్ళందరూ చెప్పారులే, నువ్వు చెప్పావా? మరి మనకి ఇది అన్నీ అసలు ఎంత అంటే మనం అసలు అందుకే ఆ బట్టలు తీసి పక్కన పడేసి సాదాగా ఉండేటువంటి గోనె పట్ట రాజుగారు కూడా, ఎందుకంటే వస్త్రముతో మనకి కొంచెం గర్వం వస్తుంది అనమాట. మనం ధరించుకున్న నగలు వస్త్రాల చేత మనకి, మీరు నమ్మినా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా మనం వేసుకున్న డ్రెస్సును బట్టి గర్వం మనకి కనబడుతుంది. గర్వం రాకుండా, అహంకారం రాకుండా ఆ రాజవస్త్రం తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్రప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక, వాళ్ళకి ష్యూర్ అని కన్ఫర్మేషన్ లేదు పాపం. చూసారా మీరు అక్కడ? ఒకవేళ, ఈరోజు నేనేం చెప్తున్నాను మీకు? ష్యూర్. హల్లెలూయా! ఎంత అష్యూరెన్స్ ఇస్తున్నాడండి దేవుడు మీకు. అయినా సరే భక్తి జీవితం చేయలేని వాళ్ళని ఏమంటారు కీర్తి? నేను ఇంకేం చెప్పలేని వాళ్ళని ఏమంటారు? వాళ్ళకి ఏ అష్యూరెన్స్ లేదు అక్కడ. కానీ ఏమన్నాడు? ఒక్కవేళ ఆయన కనికరం మన మీదకి దిగి వస్తుందేమో. మంత్రులారా, అందరం కూడా మనం ఏం చేద్దామంటే పశ్చాత్తాప హృదయాలతో మనం ఈ ఉపవాస కార్యక్రమాన్ని మనం చేద్దామని చెప్పి ఆయన, మనం లయము కాకుండా దేవుడు తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు. నేను మీకు నేర్పించాను, దేవుణ్ణి మోసం చేయొద్దు ఉపవాసం ఉంటున్నామని. మీరు తాగేసి తినేసి కడుపు నింపేసుకుని దేవుడిని మోసం చేస్తే ఏమవుతుంది? ఆ ఉపవాసం వ్యాలిడ్ కాదు. ఉండాలనుకుంటే నియమనిష్టలతో ఉండండి, లేకపోతే నేను ఉండలేనని డిక్లేర్ చేసేసి ఇంకోటి ఏదో చేసుకోండి మీరు. అంటే కనీసము ఉండే హాఫ్ డే ఫుల్ డే అన్న నిష్టగా ఉండండి అని చెప్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఆయన ఎవరు ఏం తినొద్దని చెప్పారు, సరిపోయిందా? మేము మా కోసం తినకూడదు అనుకున్నాం, కానీ పశువులు ఉండవు కదా, అందుకని రైతు బజార్కి వెళ్ళాను పాడైపోయిన క్యారెట్లు తేడానికంటే. అందుకని పశువులకు కూడా ఫాస్టింగ్. చూడండి అక్కడ, అందుకని నువ్వు క్యారెట్లు తేడానికి ఏమి రైతు బజార్కి వెళ్ళొద్దు. ఎందుకంటే పశువులకు కూడా చిక్కం వేసాయి, మరి తినకుండా ఎలా ఆపగలుగుతారు కదా. అందుకని చిక్కం వేసేస్తారు. వాళ్ళకి మరి నోరు లేదు, జ్ఞానం లేదు, నీకు ఫాస్టింగ్ అంటే వినడానికి అవ్వదు దానికి. కాబట్టి ఏం చేస్తారు? పశువుల మూతులకి కూడా చిక్కం వేసేసాడు ఆ కామందు. పశువుల మూతులకు కూడా వేసేసారండి. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఏమి ఉపవాసం అండి అది, ఏమి ఉపవాసం అది, ఎంత గ్రేట్ కదా అసలు. దేవుని ఉగ్రత అలా ఆగిపోయిందంతే. హల్లెలూయా! అలా ఆగిపోయిందంతే. అసలు ఆయన ఒకటి నిర్ణయం చేసుకున్న తర్వాత మనం మార్చొచ్చు అని తెలుస్తుంది ఇక్కడ. ఆయన ఉగ్రత నీ ఇంటి మీద నుంచి ఈరోజు బయటికి మీరు తరిమేయొచ్చు. ఇప్పటి వరకు నువ్వు చేస్తున్నావేమో తప్పులు, దానివల్ల నీవు నీ బిడ్డలు శపించబడ్డారేమో, కానీ నీవు దాన్ని మార్చొచ్చు. పశ్చాత్తాపడాలి. అసలు దేవుని దగ్గర మీరు తగ్గించుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి ఫస్ట్. ఈ 3 రోజులు పాస్టర్ గారు ఏం చెప్పారు? బుద్ధి. లోపల మందిరంలో ఎలాంటి బుద్ధితో ఉంటున్నారో బుద్ధిమంతుల్లాగా మీ బుద్ధి జాగ్రత్త బయటికి వెళ్ళినప్పుడు అని చెప్పారు ఆయన. కాబట్టి అదే దేవుడు చెప్పాడు నాకు రాత్రి, అదే ఇప్పుడు మీతో పరిశుద్ధాత్ముడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీళ్ళు కూడా త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి. చూసారా, తర్వాత పాయింట్ అదే. ఇంత ఫాస్టింగ్ ఉండిపోతే సరిపోద్దా?
మారొద్దా బుద్ధి? దుర్మార్గపు బుద్ధి ఉంటుంది చాలామంది హృదయాలలో. ఆ దుర్మార్గపు బుద్ధులను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. వాళ్ళు చేసేటువంటి బండ మొండి చెత్త పనులన్నీ, బలాత్కారం అంటే అదే. అవన్నీ కూడా మీరు ఏం చేయాలా? మానివేయాలండి, మానివేయాలి, మానుకొనాలి. ఇప్పుడు మనుష్యులేమి పశువులేమి సమస్తము గోనెబట్ట కట్టుకోవాలి. పశువుల మీద కూడా గోనెబట్ట వేస్తారండి. అవేమన్నా వెళ్ళిపోయి పట్టు డ్రెస్సులు వేసేసుకుంటాయని భయమేమో రాజుగారికి. అందుకని వేసేయండి గోన్ డ్రెస్. చూడండి, మరి రాసింది, నేనేం చేయను, అదే చెప్తున్నాను మీకు. అక్కడ రాసింది పశువులు కూడా గోనె పట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినవే పట్టణములో చాటించి. అది చెప్తున్నాను నేను ఇందాక. యోనా తిరగలేడు, యోనా ఒక చోట చెప్పేస్తాడు, అప్పుడు చాటింపు వేసేవారు దూతలు అంటారు వాళ్ళని. దూతలు అంటే ఏంజిల్స్ కారు, రాజుగారికి సంబంధించినటువంటి మెసెంజర్స్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళు వెళ్ళి చాటింపు వేసేశారు. ఇంకా అందరూ లోబడిపోయారు. వాళ్ళందరూ గోనె డ్రెస్సులు వేసేసుకున్నారు, పశువులకి వేసేశారు, నోటికి వాళ్ళు పశువులు రెండు చిక్కం పెట్టేసుకున్నారు. అంతే. నీనవే పట్టణం వారు తమ చెడు నడతలను మానుకొనగా, జస్ట్ చెడు నడత కూడా, ఈ 3 రోజులు చెడు నడత నడవకండమ్మా అని చెప్పారు దేవుడు. కొంచెం ఎక్కడికైనా బయటికి వెళ్ళడం ఆగండమ్మా, కొంచెం షాపింగ్లు ఆపేయండి అమ్మా, ఈ 3 రోజులు మీరు కొంచెం ఇంట్లోనే ఉండండి, సండే సాటర్డే కూడా అని చెప్పారు దేవుడు. వినబడుతుంది అందరికీ? ఒకవేళ పెళ్ళి వచ్చిందేమో, ఇప్పుడు అసలు సీజన్, ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలేమో, అయినా సరే నీవు ఉపవాసం ఉన్నావు కాబట్టి, నువ్వు ప్రతిష్ఠించుకున్నావు ఈ దినాలు కాబట్టి నో ఫంక్షన్స్. అవన్నీ చూస్తాడండి దేవుడు, అవన్నీ చూస్తాడు. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను లేండి సిస్టర్, 2 గంటలు అంటారు రెల్లి గారు వచ్చి. 3 గంటలు లేచిపోతారు రాత్రి, లేచిపోయి 2-3 గంటలు ప్రార్థన చేసి, రాత్రి చేశాను పదండి పోదాం ఫంక్షన్. నేను రియాలిటీ నిజంగా చెప్తున్నాను మీ అందరికీ అమ్మ. ఒక పేరు నోట్లోంచి వచ్చేసింది అని అంటే నిజం. కరెక్ట్ చేసుకున్న వాళ్ళు ఆశీర్వదింపబడతారు. నీవు నీ బిడ్డలకి కూడా ఆశీర్వాదం ఇచ్చే దానవుగా ఉంటావు. నీ బిడ్డలు రేపటి దినాన్ని నిన్ను ధన్యురాలు అంటారు. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదాన్ని ట్రాన్స్ఫర్ చేసిన దానివి అవుతావు, ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకున్న దానివి అవుతావు. చెత్త కనుజూపు విడిచిపెట్టేయండి, చెత్త అలంకరణ విడిచిపెట్టేయండి, చెత్త బిహేవియర్ విడిచిపెట్టేయండి, చెత్త నోటి మాటలు విడిచిపెట్టేయండి. అసలు చెత్త విషయాలన్నీ కూడా విడిచిపెట్టేసి వారి నడతను సరి చేసుకుని, అది చూస్తున్నాడు దేవుడు. వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఎలా ప్రార్థిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేంజ్ వచ్చింది. రేపు పొద్దున్న చచ్చిపోతావు రా బాబు అంటే ఇప్పుడు తయారవుతున్నాడు అంటే వాడిని ఏమనాలి మరి? మనకి దేవుడు అదే చెప్తున్నాడు, అమ్మా నీ రాకడ, నా రాకడ కానీ నీ పోకడ అతి సమీపం అంటే నో ప్రాబ్లం. ఇంకా అప్పుడు అది ఏ రోజు జరిగిపోతుందో తెలియదు. ఇప్పుడే కొత్త డ్రెస్సులన్నీ కుట్టించుకుని వేసేసుకుంటాం మనం. వాళ్ళు కంపేర్ చేసుకోండి. ప్రతిష్ఠించుకున్నారా? దినాలలో ప్రత్యేకపరచుకోండి. ప్రతిష్ఠించుకున్నారా? కొన్ని చోట్లకు వెళ్ళడం మనము రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. బంధువులు కాదు రేపు పొద్దున నిన్ను పరలోకానికి చేర్చేది. వాళ్ళు ఒకవేళ నీవు కష్టంగా ఉంటే ₹1 అప్పు ఇవ్వచ్చేమో, ఏదైనా నీకు ఇంట్లో గొడవ వస్తే నీ నోటి మాట సహాయానికి రావచ్చేమో. వీటన్నిటికంటే మించి నీ దేవుడు చేయగలడు. ఆయన ఒక్కడ నీ పక్షంగా ఉంటే చాలు. నీ పక్షంగా వ్యాజ్యమాడువాడు నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ తట్టు. ఈ కరెక్షన్స్ చేసుకోకుండా నాకు ఆశీర్వాదం రాలేదేంటి, ఉండే కొద్దీ ఇంకా దిగజారిపోతుందేంటి, మా ఇంట్లోనే ఇలా ఉందేంటి, మా అమ్మాయి ఇలా అయిపోతుందేంటి, ఏంటి అన్నిటికీ సమాధానం చెప్పేశాడు ఈ 7 రోజుల్లో దేవుడు మీకు. అన్నిటికీ ఆన్సర్ వచ్చింది. కాబట్టి వాళ్ళు వారి నడతలను విడిచిపెట్టి, చెడు నడతలను విడిచిపెట్టి మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, పాపం ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడంట. పశ్చాత్తప్తుడై వారికి చేయుదును అనుకొని తాను మాట ఇచ్చిన కీడు చేయక, హల్లెలూయా, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇర్మియా 18 దగ్గరికి రండి. ఇప్పుడు ఇర్మియా 18:7 దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడు దాన్ని పెళ్ళగింతుననియు విరగ్గొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. హల్లెలూయా. ఇర్మియా రాసింది నెరవేరిపోయిందా? ఇర్మియా రాసింది కరెక్టేనంటారా అన్నపూర్ణ గారు? కరెక్టేనా? కరెక్టే. వాళ్ళకి రాశాడు, మనకి రాశాడు, మనందరికీ ఒకటే. ఇర్మియా రాసింది కరెక్టే. కాబట్టి మనం ఈరోజు దేవుడు మనకి చేయని ఉద్దేశించినటువంటి ఏ విధమైనటువంటి పనిష్మెంట్ పీరియడ్లో కూడా మనం ఉండకుండా బయటకు వచ్చేయాలి అని అంటే ఖచ్చితమైన సులభమైన మార్గాన్ని దేవుడు చెప్పాడు. ఒట్టి కడుపు మార్చుకుంటేనే సరిపోదు, బుద్ధి మారాలి.
బుద్ధి మార్చుకుంటే సరిపోదు, నడక మారాలి, నడత మారాలి. అదంతా అయితే సరిపోదు. నీ హృదయము గర్విష్టి హృదయం కింద ఉండకూడదు. అంటే ఇందాక బట్టల గురించి చెప్పాను కదా, అది గర్వం హృదయం గురించి చెప్పడానికే చెప్పానమ్మా. అంటే అది అలా ఉంటే కూడా అది వ్యాలిడ్ అవ్వదు. గర్విష్ఠులకు అయినా నీ ప్రార్థన కూడా మంచి వినయ విధేయతలతో రావాలి, తగ్గింపుతో రావాలి. అయ్యా అని ఆయన సన్నిధిలో కాళ్ళ దగ్గర పడిపోవాలి. ఇలా ప్రార్థన కొంతమంది చేయొద్దు అంటున్నారు. మీరు ఏమన్నా అడుక్కునే వాళ్ళ? మీరు ఎందుకు యాచిస్తున్నారు? ఇలా కొంత బోధలు ఉన్నాయి. నో అండి, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన దగ్గర యాచిస్తామా, అడుగుతామా, ఏడుస్తామా, పొందుకుంటామా, కాళ్ళు పట్టుకుంటామా, యాకోబులో పెనుగులాడతామా, ఏదైనా చేస్తాం. మరి యాకోబు పౌరుషంతో ప్రవచనాలు పలుకుతూ కూర్చున్నాడా రాత్రి హవిలా? మరి పౌరుషంగా చేయమంటే అవే కదా, ప్రవచించండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి, అప్లై చేసుకోండి, లాగండి అని చెప్తున్నారు. మరి యాకోబు అది చేశాడా? రూత్ అది చేసిందా? ఎస్తేర్ అది చేసిందా? పౌలు అది చేశాడా? అపోస్తులుడైన పౌలు. మరి వాళ్ళందరూ చేయలేనప్పుడు మనకెలా అప్లై అవుతుందండి? దీన మనస్సు గలవారి యొద్ద మాత్రమే ఆయన నివాసం చేస్తాడు. ఆయన దీనుడు, ఆయన దీన మనస్సు గలవాడు. హల్లెలూయా. ఇదే పద్ధతి అండి, మన డాక్ట్రిన్ ఇదే. ఇది మనము నేర్చుకుంటాము, అనేకులకు నేర్పిస్తాము. పౌరుషం కలిగి ఆ కంబళి చెట్టుని ఇక్కడ నుంచి పొమ్మంటే అక్కడ నుంచి పోతుంది. నువ్వు ప్రవచించి తప్ప యాచించుకు నువ్వు అడుక్కునేవాడు కాదని ఒక బోధ ఉంది. నీవు ఎప్పుడు ప్రవచించాలి? ఆత్మవశులైన తరువాత, ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ప్రభువు నిన్ను ఆత్మతో నింపుతారు. అప్పుడు ప్రొఫెసీ బయటికి రావాలి. హల్లెలూయా. అప్పుడు అది లోపడుతుంది, కానీ లేకపోతే తిరిగి వచ్చి నీ నెత్తిని కొడుతుంది అది. అంతే కదా. కాబట్టి ప్రకృతి దేవుని మాటకు లోబడుతుంది. మాటలు కాదు, మీరు మాటలు కాదమ్మా, ప్రకృతి దేవుని మాటకి లోబడుతుంది. సముద్రమా ఇక్కడ ప్రవహించంటే ఇమ్మీడియట్గా చేతులు కట్టుకుని మరీ వచ్చేస్తుంది. ఎంతవరకు నాయన అంటే అదో ఇసుక వరకు. అలాగే అదేమైనా పెద్ద రాళ్ళ లేకపోతే బండలా? అసలు ఏ అడ్డు ఆటంకాలు ఆనకట్టలే ఆపలేకుండా మనకి ఊర్లలో ప్రవహిస్తున్నాయి ఈరోజు. అలాంటి దిశకి ఇలా వేస్తేనట ఎస్ మాస్టర్ అని ఆగిపోతుందంట, ఎగసి వస్తున్నటువంటి అలా. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప కార్యాలు. ప్రకృతి ఆయన మాటకి లోబడుతుంది, ఆకాశము ఆయన మాటకి లోబడుతుంది, కొండలు ఆయన మాటకి లోబడతాయి, పశువులు, పక్షులు, జలచరములు అన్నీ ఆయన మాటకి లోబడతాయి. మనం కూడా లోబడుతున్నాం. లోబడే కృప దేవుడు మనకిచ్చాడు. కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, తేజోమయుడా, అనంత స్తోత్రారుడా, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యాలు చేయువాడా దేవా, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. ఈరోజు ఆత్మీయంగా బ్రతికాము, మానసికంగా బ్రతికాము, ఆర్థికంగా బ్రతికాము నాయనా, మేము బ్రతికామయ్యా. దేవా, మా దేవుడు మాతో మాట్లాడాడు ప్రభువా, మేము నమ్ముచున్నాము దైవమా. ఆయన మాకు అతి సమీపంగా ఉన్నాడు. ఆత్మకార్యాలు జరిగించండి అయ్యా, అద్భుతాలు జరిగించండి అయ్యా, సూచక క్రియలు జరిగించండి అయ్యా. నిజమైన మారు మనసు ఇవ్వండి, పశ్చాత్తాపపు హృదయాలు ఇవ్వండి, కన్నీటి ప్రార్థన ఆత్మ ఇవ్వండి. బలమైన నీ సన్నిధి మాతో ఉంచండి. వినిన వారందరికీ క్షేమము కలుగులాగున ఈ వర్తమానాలను దీవించి ఆశీర్వదించమని, వాటిలో ఉన్నటువంటి పవర్ బయటికి వెళ్ళడానికి అవసరమైన కృప దయచేయమని మేమందరము సరెండర్ అవుతున్నామయ్యా, తగ్గించుకుంటున్నామయ్యా. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని నాయన, వినిన వారందరూ దీవించబడ్డానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు.